హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వంతో ఇలా సంభాషిస్తే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి. విశ్వానికి సరైన పద్ధతిలో మనం ఏమైతే కోరుకున్నా అది తప్పకుండా ఇస్తుంది. అయితే కొంతమంది ఎంత కోరుకున్నా ఏమీ ఇవ్వదు. ఎందుకోసం? ఎందుకంటే విశ్వానికి వారు అర్థమయ్యేలా చెప్పలేకపోవడమే. దానికి కారణం విశ్వంతో మనం సంభాషించే పద్ధతి మెరుగుపరుచుకోవాలి. ఇది ఒక విద్య కాదు, ఇదంతా కూడా ఆకర్షణ సూత్రాల మీద ఆధారపడి ఉంది. మీ అంతఃచేతలో మీరు విశ్వంతో సంభాషించవచ్చు. పూర్తిగా జాగృత రూపంలో ఉంటే కాన్షియస్గా ఉండటం చాలా సరైన పద్ధతి. అది సబ్కాన్షియస్ మైండ్గా ఉండడం అనేది మీరు స్వయంగా విశ్వశక్తితో సంభాషించగలరా? లేదా మాట్లాడుకున్నా ఇంకా కుదరదు కదా. ఇక్కడ ఎవరున్నా సరే మాట్లాడుతుంది విశ్వం. విశ్వం ఒక భౌతిక రూపం. ఇది భౌతిక రూపం కలిగిన వస్తువు కాదు, అనంతంగా విశ్వమంతా వ్యాపించిన ఒక నిరాకార శక్తి. ఆ శక్తితో మీరు మీ అనుసంధానం పూర్తయి అందుకోసం ఆ అవస్థలోనే సాధ్యం అవుతుంది. అందుకోసం మీ అంతర్చైతన్యం జాగృతం చేయడం. ఒక్కసారి మీరు ఈ యూనివర్స్ చైతన్య శక్తితో అనుసంధానం కాగలిగితే ఇక సదా మీరు దానిలో మాట్లాడుతూనే ఉంటారు. మిమ్మల్ని నిరోధించే శక్తి ఇక దేనికి ఉండబోదు. మీలో సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఈ యూనివర్స్తో అనుసంధానం అయ్యేలా ట్యూన్ చేస్తుంది. మీ అంతరీకరణ చైతన్య శక్తి విశ్వం చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన చురుకుదనాన్ని అంటే ఫ్రీక్వెన్సీని అందుకొని మీలో చైతన్య శక్తిని విస్తరింపజేయాల్సి ఉంటుంది. మీ అంతర్చైతన్యంతో మీ కోరికల్ని ఆ విశ్వంతో నివేదించటం, ఆ విశ్వం చెప్పిన సమాధానాన్ని వినడం, ఇదంతా మీ ఇద్దరికీ ప్రత్యేకంగా జరుగుతుంది కనుక వేరే ఎవరికి తెలిసే అవకాశం లేదు. అందుకే మీరు ఎంత సమర్థవంతంగా యూనివర్స్తో అనుసంధానం కాగలిగితే అంత త్వరగా మీ కలలు నెరవేరుతాయి. ఈ వివరణ మీకు అవగాహన వచ్చింది కదా. ఇక మీ కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. ఏం చేయాలో చూద్దాం. ముందు యూనివర్స్ చైతన్యంతో మీ సంబంధాన్ని వృద్ధి చేసుకోండి. ఎంతో రహస్యమైన నిగూఢారమైన విశ్వంతో అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది. ముందు మీరు దానిని అఘోరమైన శక్తిని బలంగా నమ్మాలి. మీ నివేదన పూర్తయ్యాక అదే నమ్మకంతో ఎదురు చూడాలి. పూర్తి భరోసాతో ఉండాలి. ఎందుకంటే అది తిరిగి ఇచ్చే సమాధానం ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఇది ఊహించని శక్తి. ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఎదురు చూడని పక్షి జంతువు ద్వారా కావచ్చు, మనిషి ద్వారా కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, అది మీరు ఆశించిన జవాబే అయి ఉంటుంది. మీకు తెలియాలంటే ముందు మీరు ఈ విశ్వంతో, ఈ అనంత విశ్వంలో మీరు అనుసంధానం కొనసాగించాలి. ఈ అనంత విశ్వమే మీ ఉనికిని ఒక స్థానం అనేది గ్రహించాలి. మీ లోపల వెలుపల ఉన్నది అనంత విశ్వశక్తి తప్ప వేరొకటి కాదు, వేరేదీ లేదు. విశ్వంతో మీ అనుసంధానం మెరుగుపడాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని కుదురుగా ఎంచుకోవడం, ఒకే ఒక్కసారి రేడియో ట్యూన్ చేశాక మీ యొక్క చేయాల్సిన కార్యక్రమం వినాలి. అంటే మీకు ఏం కావాలో మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో మీరు విశ్వంతో అనుసంధానం కాగలుగుతున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. మనం చెప్పుకుంటున్న ఈ విషయం అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. మీకు కావాల్సిన ఈ యొక్క యూనివర్స్ శక్తి ఇస్తుంది. కానీ అచ్చంగా మీరు కోరుకున్న రూపురేఖల్లో అది ఉంటుంది మాత్రం అనుకోవద్దు. అది అందినది మీరు కోరినది అని గుర్తుంచుకోవాలి. మీరు కోరుకున్నది ఇవ్వాలి కదా, లేకపోతే ఇదంతా వృధా కదా అని మీరు అనుకోవచ్చు. మీ ద్వేషాన్ని, మీ అమంగళ ఆలోచనల్ని విశ్వం స్వీకరించదు. నిర్మలమైన చిత్తంతో చేసిన ఉపకారపు ఆలోచనలే విశ్వం నెరవేరుస్తుంది. ఈ బ్రహ్మాండాన్ని మీరు నివేదించాల్సి ఉంటుంది. మీ మంచి మనసు పరోపకారపు ఆలోచనల్ని అంటే సహాయపు ఆలోచనలు చేయాలి. అందుకోసం మీరు నిర్మలంగా మారాలి. ప్రశాంతమైన మనసుతో గుండెల నిండా శ్వాస తీసుకుని వదులుతూ విశ్వానికి నివేదించుకున్న విన్నపాన్ని మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఈ విశ్వశక్తి మీ లోపల ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆహ్వానించండి. అప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క
పాజిటివ్ ఆలోచనలను మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచించండి. ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావన చేయండి. ఆ ఆకాంక్షలను తలుచుకోండి. మీ కోరికలు వాస్తవంగా అయినట్లు భావించండి. అవి వస్తువులైతే మీకు అందినట్లుగాను, అది ఏదైనా పరిస్థితి అయితే మీకు ఎదురైనట్లుగాను ఊహించుకోండి. మీరు పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి. ఇంద్రియాల ప్రవర్తన ఎందుకంటే మనిషి శరీరం నిర్మితమైనది 5 ముఖాలతో వీటిని ఒక్కో ధర్మం ఉంటుంది. మట్టికి వాసన, నీటికి రుచి, నిప్పుకి రూపం, గాలికి స్పర్శ, ఆకాశానికి శబ్దం. ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు. విశాల విశ్వంతో మీ అనుబంధం మీరు అర్థం చేసుకోవడానికి మీ పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చర్మం, చెవి వీటిని ఉపయోగించాలి. మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకం అవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికలను వివిధ రూపాలలో నెరవేరుస్తుంది. వాటిని మీరు 5 ఇంద్రియాలతో గ్రహించగలుగుతారు. ఇప్పుడు అందుకు అనంత ఈ విశ్వానికి మీరు కృతజ్ఞతలు కూడా తెలియచేయండి. మీరు త్రికరణ శుద్ధితో మీ కోరికలను నివేదించినప్పుడు అది పరహితమై చేస్తుంది. నెరవేర్చి విశ్వానికి కృతజ్ఞతాపూర్వకంగా నివేదన కూడా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా యూనివర్స్ స్వీకరిస్తుంది. యూనివర్స్ మీ పట్ల సానుకూలత ఏర్పరుస్తుంది. ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది. ఇలా ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మీ నుంచి ప్రకృతి ప్రతి కోరిక నెరవేరుస్తుంది. ప్రతిసారి మీ నిర్మలమైన మనసుతో కోరుకోవడం చేయాలి. శరీరానికి చక్కటి ఆసనం వేసి కూర్చోబెట్టి వెన్నుముకతో నిటారుగా ఉంచి నిశ్చలమైన ధ్యానంతో మనోవాకాయ కర్మల ద్వారా కోరుకునే ప్రతి కోరిక నెరవేర్చడానికి ప్రకృతి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మీ పట్ల ఎల్లప్పుడూ సానుకూలతతోనే ఉంటుంది. అలా వ్యవహరించబడిన మీరు స్వార్థ చింతనలు చేయనంత వరకు ఈ యూనివర్స్ మీ అనుసంధానంలో ఏ లోటు లేకుండా కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ కోరికలు ఎలా మోసుకోవాలి, ఏ బుట్టలో వేసుకుని తిరగాలి అంటారా? అయితే ఇది పరులకు పనికొచ్చే పని కాదు. మంచిదైనప్పుడు అది పరులకు పనికొచ్చేది అయినప్పుడు దాన్ని నెరవేర్చే బాధ్యత విశ్వమే తీసుకుంటుంది. ఇక మీకు బెంగ దేనికి చెప్పండి? నిర్ణయంగా, నిశ్చయంగా, సంకోచంగా మీ తర్వాత పనులను చేసుకోండి. మీ పనులను మీరు చేసుకుంటూ మోసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆ విశ్వం విశ్వసించడం లేదని అర్థం వస్తుంది. కనుక కోరికలను అప్పగించేశాక హాయిగా మర్చిపోండి. మీకు మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో ఆ విశ్వశక్తికి స్వయంగా తెలుసు. దాని పద్ధతిలో అవి ఉంటాయి. అదేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో కూడా మీరే చెప్పినట్లయితే ఆ పని ఏదో మీరే చేయొచ్చు కదా. విశ్వశక్తి ఆశ్రయించడం ఎందుకు? ఈ విశ్వాన్ని ఆశ్రయించడం దేనికోసం? అందులోనూ మీరు ఆ విశ్వశక్తితో కేవలం మీ సబ్కాన్షియస్ మైండ్తోనే అనుసంధానం కాగలరు తప్ప ఇంకా దేనికి కాలేరు. కాబట్టి ఆ విశ్వశక్తి, బ్రహ్మాండం, ఆ ప్రకృతి, ఆ పేరు ఏదైనా కానీ ఆ అనంత నిరాకార విశ్వశక్తి తనకు అందినది కోట్లకు వ్యక్తులకైనా సరే తన విధి ప్రకారం నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి చింతవద్దు, ఆతృత వద్దు. నిరంతరం మీరు వెంటపడి తరుముతూ ఉంటే ఆ బ్రహ్మాండం మన కోసం పనిచేస్తుంది అనడానికి అదేమీ మనలాంటి మనిషి కాదు కదా. శరీరం ఆలీనం అది నమ్మి మీరు నిశ్చితంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అదే ఆరాటంగా ఉండిపోయారనుకోండి, మీ చేతిలో మీరే మీ కోరికలను నేలపాలు చేసుకున్నట్టే. మీరు అనుకున్నది అక్కడే ఆగిపోతుంది. ఈ యూనివర్స్ మీ అనుసంధానం పలచన అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీ, మీ రిక్వెస్ట్ అయిపోయింది. ఇక విశ్వానికి కొరియర్ ద్వారా మీ ఫలితాన్ని అందిస్తుంది. అదే వచ్చి ఇవ్వదని తెలిసాక మీరు కూడా ఆ యొక్క ఉద్యోగం ఉండకూడదు కదా. అయితే ఆ సమాధానం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు దాన్ని గ్రహించకపోతే కష్టం, మళ్ళీ బాధపడతారు. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తూ ఉండండి. ఓ సంఘటన, ఓ వస్తువు, ఓ మనిషి, ఓ కోరికకి ఒక జవాబు వచ్చినట్లు మీకు తెలియాలి కదా. ఆ మాత్రం గ్రహింపు కూడా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాతావరణం, వస్తున్న మార్పులే మీకు సంకేతం కావచ్చు. మీరు గ్రహిస్తూ ఉండండి చాలు. విశ్వం మీకు పూర్తి భరోసా ఉండాలి. ఆ కోరిక ఎప్పుడు తీరాలో ఆ యూనివర్సే చూసుకుంటుంది.
సమయం ఇచ్చినప్పుడు ఇస్తుంది. మీ కోరిక విశ్వానికి చేరిన తర్వాత అది నెరవేరుస్తుందని నమ్మకంతో మీ జీవితం కొనసాగించాలి. మీ ఆకాంక్ష ఏ గడబిడా లేనిదై ఉండాలి. మీ కోరిక ఏంటో మీకే స్పష్టం లేకపోతే విశ్వశక్తి కూడా అటువంటి అయోమయంలో కోరికను పంపించే దాని మీద ఎలా నిర్వహిస్తుంది? అది మీకు ఏం కావాలో ఎలా తెలియచేసినప్పుడు మీకు ఏం కావాలో ఈ విశ్వశక్తి ఎలా తెలుసుకుంటుంది? కాబట్టి స్పష్టమైన కోరిక కోరండి, విశ్వశక్తిని నమ్మండి. అది మీకు పంపే సంకేతాలను గ్రహిస్తూ ఉండండి. ప్రశాంతంగా ఈ విశ్వంతో మీ కనెక్షన్ని కొనసాగించండి. మీ కోరిక తీరే శక్తి మీ చేతుల్లోనే ఉంది అని గుర్తించండి. అంతేకాక మీ కోరిక ఈ విశ్వశక్తి అందించగలిగితే అదే ఇదిగా మీ ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ విశ్వం మీ మాట వింటుంది. ఈ విశ్వం నమ్మిన తర్వాత అంతా మంచే జరుగుతుంది అని నమ్మాలి. మంచిని గ్రహించే నేర్పుని నేర్చుకోవాలి. ఒక్కసారి మీ కోరికను చెప్పాక ఇక దాని గురించి ఆరాటపడటం అనవసరం. విశ్వం పంపిన సమాధానాలను గుర్తించే నేర్పును మీరు అలవర్చుకోవాలి. మీ పని పూర్తి కాగానే ఈ విశ్వశక్తి వినమ్రంగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఈ వీడియో మీకైతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. అలాగే కృతజ్ఞతాభావంతో విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు విశ్వమా, ఈ సంపద, డబ్బు, ఆనందం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.